దర్శనానికి సిద్ధంగా ఉన్న సుదర్శన్. ఇక కేదార్నాథ్ పర్వతాల మధ్య హిమాలయాల్లో కొలువైన పంచకేదారాల్లో అతి ముఖ్యమైన దేవస్థానం. శైవ భక్తులకి ఇది కేవలం దర్శనం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక యాత్ర, మనోనిబ్బరానికి పర్యాయపదం. అలాంటి కేదార్నాథ్ ఆలయ విశిష్టతలు, చరిత్ర మరియు దర్శనానికి వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి 11,700 అడుగుల ఎత్తులో కేదార్నాథ్ ఆలయం ఉంది. ఇది పంచకేదారాల్లో అత్యంత ప్రధానమైన శైవ మందిరం. ఇక్కడ శివుడు స్వయంభూ లింగ రూపంలో దర్శనమిస్తాడు. హిందూ ధర్మంలో అత్యంత పరమ పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో ఇది కూడా ఒకటి. చరిత్రలో, పౌరాణిక గ్రంథాలలో మహాభారత కాలం నుండి ఈ ఆలయం గురించి ప్రస్తావించబడింది. అయితే కేదార్నాథ్ అంటే కేదార్ను నాదించేవాడిని అర్థం, అంటే శివుడు. ఈ ఆలయాన్ని ఆధునిక శిల్పకళకు భిన్నంగా పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్లతో నిర్మించారు. ఒక బలమైన ఫౌండేషన్ లేకుండానే చాలా ఎత్తుగా ఉన్న ఈ ఆలయం ఏ వాతావరణంలోనైనా నిలిచి ఉండగలిగింది. 2013లో వచ్చిన ఘోర వరదల్లో చుట్టుపక్కల ఊర్లు మొత్తం మాయమైన కేదార్నాథ్ ఆలయం మాత్రం అస్థిమితం కాలేదు. ఈ ఆలయాన్ని రక్షించిన రోక్ బోల్టర్ అంటే రక్షణ రాయి అంతా దేవమహిమ అంటారు భక్తులు. కేదార్నాథ్ ఆలయం మహాభారత కాలానికి చెందిందని పౌరాణిక కథనం. పాండవులు మహాభారత యుద్ధం తర్వాత బ్రహ్మహత్య పాపం నివారణ కోసం శివుని అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి వచ్చారు. శివుడు వారికి ప్రత్యక్షంగా కనిపించకుండా ఎద్దు రూపంలో ఉన్నాడు అని, పాండవులు పట్టుకున్నప్పుడు ఎద్దు భూమిలోకి కిందికి వెళ్తూ పైభాగంగా లింగరూపం బయటకు కనిపించిందని చెబుతారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోనే కేదార్నాథ్ ఆలయం స్థాపించబడిందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాన్ని ప్రాచీన భారతీయ సంస్కృతి కర్తలలో ఒకరైన ఆదిశంకరాచార్యులు పునర్నిర్మించారని నమ్మకం ఉంది. ఆయన సమాధి కూడా ఆలయం వెనుక భాగంలోనే ఉంటుంది. కేదార్నాథ్ యాత్ర అనేది ఫిజికల్గా చాలా కష్టమైనదిగా పరిగణించబడుతోంది. దీనిని మనం తక్కువ అంచనాలలో చూసుకోకూడదు. మీరు వెళ్ళేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మీరు హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో ఉంటే తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. 11,700 అడుగుల ఎత్తులో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. ఆల్టిట్యూడ్ సిక్నెస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కనీసం 1 నెల ముందు నుంచే వాకింగ్, సాధారణ వ్యాయామాలు మొదలుపెట్టాలి. ట్రెక్కింగ్ చేయగలిగే స్థితిలో ఉండాలి. సుమారు 16 కిలోమీటర్ల కాలిదారి ఉంటుంది గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ వరకు. ఎప్పుడైనా వర్షం పడే అవకాశం ఉంటుంది. హిమపాతం వల్ల గడ్డకట్టే చలికి తగినట్టు జాకెట్లు, ఊలెన్ టోపీలు, గ్లవ్స్, షూస్ తప్పనిసరి. ఆలయ పరిసరాల్లో గాలిలో తాగునీళ్లు, ప్లాస్టిక్ లేదా చెత్త వేయకండి. ఫోటోలు తీసే సమయంలో మితంగా ఉండాలి. ఇతర భక్తులకు అసౌకర్యం కలిగించకుండా ఉండాలి. ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆధార్ తప్పనిసరి. హెలికాప్టర్, డోలీ, గుర్రాల సేవలు బుక్ చేసుకోవచ్చు, కానీ ముందుగానే ప్లాన్ చేసుకుంటే మంచిది. కేదార్నాథ్ ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ఇది ఒక జీవన అనుభవం. ప్రతి అడుగులో ఆ పరమశివుని మహిమను, ప్రకృతిలోని ఆధ్యాత్మికతను మీరు ఖచ్చితంగా ఆస్వాదిస్తారు. చాలామంది భక్తులకు ఇది జీవితంలో ఒకసారి మాత్రమే కలిగే అద్భుత అవకాశం. కాబట్టి శరీరాన్ని, మనసును సిద్ధం చేసుకొని భక్తితో వెళ్తే ఆలయ దర్శనంతో పాటు పక్కనున్న మందాకిని నదిలో స్నానం చేసి పుణ్యం చేసుకోవచ్చు. ఇది వాటి స్పెషల్ స్టోరీ. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.